సత్యం ఓం అండి. ఓం సత్యం ఓం. కమాన్ ఇండియన్ కమాన్ షాపింగ్ అండి. ఓం సత్యం ఓం. ఈ స్వర్గంలో ఉన్న మాటలు మనసు మనసుతో అమ్మ కనకదుర్గమ్మ శరంబాలి అమ్మ ఇండియా ఇండియా నీతో నాతో మనమందరితో మాట్లాడుతుంది. మనందరితో ఎలా మాట్లాడుతుంది అమ్మ తల్లి? మన ఒడిశా పూరిలో 50,000 పైగానే మా తెలుగు వాళ్ళము అక్కడ నివసిస్తాము. అంటే నా వయసు 55 సంవత్సరాలు. నా వయసు అంటే సింహాద్రప్పన్న మందిరము, చక్రతీర్థ రోడ్డు సింహాద్రప్పన్న మందిరము. ఎప్పుడు అది పూర్తికైంది, సత్యహరిశ్చంద్రుల కథ అది పూర్తికైన తర్వాత ఆ డేటు తారీఖుతో కలిపితే 55 సంవత్సరాల దగ్గరికి నా వయసు. ఆ వయసే నా వయసు. అప్పుడులో ఈ డేట్ ఆఫ్ బర్త్లో లేవు. ఇప్పటికీ మా అమ్మకి ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ అంటే తెలియదు. అప్పుడు లేవు, అసలు ఆ ఫోటోలో ఏంటి లేవు కదండి. ఈ సంఘర్షణ సంబంధాంతరంగా మాటలలో మనము ఒడిశా పూర్తిలో జన్మించాము. మరి అక్కడ తూర్పు గోదావరి తుని నుండి కూడా తెలుగు వాళ్ళు వస్తారు, మన పెంటకట్టులో పోటాడతారు, కొన్ని రోజులు ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. అలా కూడా కొన్ని సంవత్సరాలు జరిగాయి. అంటే పూరి పెంటకట్టులో కూడా వాళ్ళు ఓట్లు వేస్తుంటారు, అక్కడ తూర్పు గోదావరి జిల్లా తుండిలో కూడా వాళ్ళు ఓట్లు వేస్తారు. అంటే రెండు పక్కల ఓట్లు వేసేవాళ్ళు. అంటే ఇది బయటకు తీశానని మీరు మైండ్లో పెట్టుకోవద్దండి. ఇది హిందూ ముస్లిం ఇసా సిక్కుల నలుగురు అన్నదమ్ములు సంఘర్షణ సంవాదం అంతరంగా మాట. అంటే నేను ఢిల్లీలో కూడా ఓటు వేసేవాడును, విజయవాడలో కూడా ఓటు వేసేవాడును, పలాస కాశీబొగ్గ అక్కపల్లి గ్రామంలో కూడా నన్ను ఓటు వేసేవాడును, అక్కడ ఒడిశాలో కూడా ఓటు వేసేవాడిని. ఇది సంఘర్షణ అంటే ఈ సంవాదం అంతరంగ మాటలు. ఇప్పుడు ఆధార్ కార్డు ఒడిశాది కాబట్టి నన్ను ఒడిశాలో ఓటు వేయాలి, మన ఓం సత్యయుగంలో వస్తాం కాబట్టి. అయితే మనము తెలుసుకున్న మా అంతరంగ మాటలు ఏంటంటే, మన తెలుగు వాళ్ళము మనకి ఒడిశా పూరి పెంటకోటలో బల్లెంగుడిసాలో గుడాబాజార్లో మనకి రాజకీయాలు అవసరమా చెప్పండి? మన తెలుగు వాళ్ళం అందరూ ఒక్కమైతే మనం అభివృద్ధి చేసుకోలేమా? అవునండి. మనకి బీజేపీ కాంగ్రెస్ ఈ పార్టీలు ఈ రాజకీయ కుట్రతంత్రాలు మనకు అవసరమా? ఆలోచించండి ఒకసారి మీ మనసుతో.